36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. Man, you cannot comprehend. Thy mercy, O Lord, is in heaven, and the faithfulness reacheth unto cloud. నీ కృప ఆకాశం అంటుతున్నది, అంత గొప్పదంట ఆయన కృప. So there is no way you cannot receive his mercy. ఆయన కృప ఆపడానికి మరి ఏది నీకు అడ్డు రాకూడదు. Nothing can stop his grace. నీ యొక్క పొరపాట్లు కూడా ఆయన కృప పొందకుండా ఆపలేవు. Your mistake is not so big. You can never do a big mistake that you cannot receive his grace. పెద్ద పాపము ఆయన కృపను నేను పొందలేము అనే స్థితికి నువ్వు ఎప్పుడు రావు. ఎందుకంటే ఆయన కృప ఆకాశం అంత గొప్పది. 6వ వచనం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు. నీవు నరులను జంతువులను కూడా రక్షించేవాడు అంట. సో గాడ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్ అండ్ ప్రిజర్వర్. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. ద ప్రిజర్వెస్ట్ మ్యాన్ అండ్ బీస్ట్. ఆయన నరులను రక్షిస్తాడంట, నరులను జంతువులను. అంటే ఇక్కడ చనిపోకుండా రక్షింపబడ్డం. టు ప్రిజర్వ్, మరణగండం నుంచి నిన్ను కాపాడడం. పశువులను ఎలాగా ఆహారము, దానికి కావాల్సిన ఆహారం వాటికి ఇవ్వడం. సో నిన్ను పోషిస్తూ ఆ మరణగండంలో నువ్వు పడకుండా దేవుడిని కాపాడుతాడు. గాడ్ ఈజ్ ఎ ప్రిజర్వర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాన్ని ఇచ్చేవాడే కాదు, జీవాన్ని జీవింప చేయడానికి కల సామర్థ్యాన్ని ఇస్తూ నిన్ను కాపాడువాడు కూడా. దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. కాబట్టి దేవుని మనం తెలుసుకోవాలా. 7వ వచనం. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఒకవేళ అనేక మంది వచ్చి ఆయన్ని ఆశ్రయించాలి అంటే ఆయన కృప ఎంత అమూల్యమైందో తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో చూద్దాం. How excellent is the loving kindness, O God. Therefore, the children of God put their trust in the shadow of the wings. అంటే అనేకులు యేసు వద్దకు రావడానికి కృప ఎంత ఉపయోగపడుతుందో చూడండి. 7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. మరి విశ్వాసులందరూ ఈ యొక్క దేవుని కృప ఇంత గొప్పదా అని తెలుసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని కాచే విధానం, పోషించే విధానం చూసి అనేకులు ఆయన రెక్కల కింద వస్తారంట. ఆయన కృపకు మనమే అర్హులము కాదు. అయ్యి బాబు ఆయన భయపడితేలాగా. హిస్ గ్రేస్ విల్ ప్రిజర్వ్ యూ. హీ విల్ రైజ్ అబౌట్ యువర్ మిస్టేక్స్, అబౌట్ యువర్ సిన్స్, అబౌట్ యువర్ వీక్నెసెస్, అండ్ హీ విల్ ప్రిజర్వ్ యూ. ఇట్స్ ద అవైలబుల్ గ్రేస్. నీ కృప ఎంతో అమూల్యమైనది. ఆ కృపను బట్టి ఆయన రెక్కల నీడలోకి వచ్చేస్తారు. పీపుల్ విల్ కమ్ అండర్ హిస్ వింగ్స్. ఈ రోజు ఈ వాక్యం వెంటనే మీరు దేవుని కృపను లోతుగా తెలుసుకొని అనేకులు ఆయన రెక్కల నీడలోకి వచ్చును గాక. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగనిచ్చుచున్నావు. దే షల్ బి అబండెంట్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద హౌస్. అంటే బయట ఎంత కరువు ఉండని ఆయన విశ్వాసులు ఆయన మందిరం యొక్క, ఆయన ఎరిగిన వారు, నువ్వే దేవుని మందిరం, ఆయన విశ్వాసులు సంతృప్తి పొందుతారంట విత్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ ద హౌస్. సో if you are a believer, you have access to the fatness in this famine. ఈ కరువు కాలములో మరి ఆయన యొక్క సమృద్ధికి నీకు కనెక్షన్ ఉంటుందంట. ఆయన సమృద్ధిని ఆహ్వానించవచ్చు అంటే ఈ కరువులో. విశ్వాసులు మరి కరువు కాలంలో ఆయన సమృద్ధిని పొందుకోవచ్చు. సో ఫెయిత్ ఇన్ హిస్ గ్రేస్ విల్ గివ్ యూ యాక్సెస్ టు హిస్ అబండెన్స్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఫెమైన్. ఈ కరువు కాలంలో ఆయన సమృద్ధిని నువ్వు పొందుకోవచ్చు అంట. సో విశ్వాసం అనేది తక్కువ అంచనా ఏక సహోదరుడా. పరిశుద్ధాత్మ ఒక అద్భుతమే కాదు, నానా విధమైన అద్భుతాలు చేస్తాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఈ రోజు నుంచి మీరందరూ ఆయన సమృద్ధిలో పాలు పొందును గాక. ఈ కరువు కాలంలో నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వరకు త్రాగనిచ్చుకుందువు గాక. సో గాడ్ విల్ అగైన్ కెన్ బ్రింగ్ యూ జాయ్ ఇన్ దిస్ డెడ్లీ సీజన్. నిన్ను ఆయన వాక్యం యొక్క నిరీక్షణ యొక్క కాపుదల గల ఆనందముతో నిన్ను ఆయన తృప్తిపరచగలడు అంట. లెట్స్ రీడ్ వర్స్ 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. ఎంత మరణమన్నా ఉండని బయట, నీలో మరణమన్నా ఉండి జీవము ఊరి ఆ మరణాన్ని వింగేస్తుంది. ఇంకా ఇతర రోగాలు ఉన్నాయో, నీలో జీవము ఉపికి ఆ వ్యాధులన్నిటినీ మింగివేయును గాక. జీవపు ఊట అంట. మరి మరణము ఎంత పైకి ఎంత దారుణంగా వేస్తే జీవము అంత ఉపికి ఆ మరణాన్ని మింగివేస్తుందంట. ఈరోజు మీలో ఉండే జీవము ఊపికి ఓట వలె వచ్చి మీ మీ వ్యాధులను మరణకరమైన రోగములను మృంగివేయను గాక. There's a fountain of life in you. Talk if you are at home, పక్కన చెప్పు. There is a fountain of life in you. నీలో జీవపు ఊట ఉంది, జీవం కాదు. మరి మరణకరమైన రోగములు మింగేసే జీవము కాదు, అది ఊట. అది పెద్దదయ్యి ఆ యొక్క ఊరతా ఉంటుందంట. దాన్ని రోజు మరి షుగర్ వ్యాధి హింసిస్తుందా, బీపీ హింసిస్తుందా, ఈ జీవము ఊరుతుందండి. ఇట్ విల్ గ్రో. కొంతమంది అంటారు అవుట్ ఆఫ్ మీ లివింగ్ వాటర్స్ విల్ ఫ్లో. నా గిన్నె నుండి పొర్లుచున్నది. కొంతమంది ఏమో
నా నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయట. కొంతమంది ఏమో ఇట్స్ ఎ వెల్ ఆఫ్ లైఫ్, అదొక లెవెల్. కొంతమంది ఏమో నది, అదొక లెవెల్. నీ లోపల నుంచి మరి ఒక గిన్నె నిండి పొర్లి రావచ్చు, లేక అది ఒక నుయ్యిగా ఉండొచ్చు, ఒక నది వలె కూడా అది పొరలొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు వాట్ యు వాంట్ టు డూ విత్ దట్ లైఫ్. ఆ జీవాన్ని ఏ స్థాయిలో నీవు ఉంచాలనుకునేటువంటిది. నా గిన్నె నుండి పొర్లుచున్నది, ఇరుగు పొరుగు వారికి సరిపోయేటంతటిది గిన్నె నుండి పొర్లుతుంది. నుయ్య, వెల్ ఆఫ్ లైఫ్. నుయ్య అంటే ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చి తోడుకుంటారు. నది, జీవ జల నదులు. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు యూజ్ ద లైఫ్ ఇన్ యూ. నీలో జీవాన్ని ఎంతవరకు, మరి నీ గిన్నెలో కొంచెం ఏమైనా నీకు కూడా సరిపోవు. నీవు దీర్ఘాయుతో ఉండి నీ ఇంటిని, నీ పొరుగు వారిని, దేశాలను దీర్ఘాయుతో నింపు తీసుకెళ్తావా? ఇట్స్ అప్ టు యూ. ఈ రోజు నుంచి మీలో ఉండే జీవము జీవ జల నదులకు ప్రవహించును గాక. ద రివర్ విల్ టేక్ ఓవర్ ఎవ్రీ డ్రై థింగ్స్. యూ హ్యావ్ దిస్. ఈ జీవం మనలో ఉంది. ఈ వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అది ఆ గిన్నె లోపల ఉంటే నది, తర్వాత నుయ్య, తర్వాత అదొక నదిలాగా ఉంది గాక. ఫర్ విత్ దీస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. హౌ యూ వాంట్ యూజ్ దిస్ ఫౌంటైన్? టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యూ గాట్ ద ఫౌంటైన్. జీవపు ఓట ఉంది, దాన్ని నది రూపంలో తీ. Bring it out, let it flow like a river, not just the cup. There is a cup level, there is a well level, there is a river level. కొంతమందికి ఆ కప్పులో సరిపోవట్లేదు. But today somebody's cup is overflowing, somebody's well is overflowing, somebody's river is overflowing. నీ యొక్క జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. సో ఈ యొక్క చీకటి కాలములో ఆయన వెలుగును పొంది మనం చూస్తాం. we will see with his light. ఆయన వెలుగును, there is a light in this dark season. ఈ చీకటి కాలములో వెలుగు మనకి ఆయన నుంచి లభిస్తుంది. ఆ వెలుగుతో మనం చూడాలంట. చూడండి, మనము పగలు ఈ వెలుగుతో వెళ్ళిపోతాం. రాత్రి అయితే నువ్వు బైక్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, నువ్వేం చేస్తావు? లైట్లు వేస్తావు. ఆ వెలుగుతో నువ్వు ప్రయాణిస్తావు. సో ఇప్పుడు చీకటి ఉందనుకోండి, మనము దేవుని యొక్క వెలుగును తీసుకొని ఆ వెలుగులో ఈ చీకటిలోంచి వెళ్తాం. ఈ రోజు నుంచి అందరూ దేవుని వెలుగును సమృద్ధిగా పొందుకొని వెళ్దురు గాక. చూడండి, లాంగ్ లైటా షార్ట్ లైటా వేసుకుంటాం కార్లో. ఓకే, షార్ట్ లైట్ కదా, లాంగ్ లైట్ దూరం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు నువ్వు. సో ఇట్స్ అప్ టు యూ. యూ క్యాన్ స్విచ్ ఆన్ ద లార్డ్స్ లైట్. మరి పగలైతే సూర్యుడు ఉంటాడు, రాత్రి అయితే మీకు ఇబ్బంది లేదు. ఎందుకు? తక్కువ ఇంట్లో లైట్ వేస్తారు. అలాగే ఈ చీకటి కాలంలో, మరి నిరీక్షణ లేని కాలంలో దేవుని యొక్క వెలుగులో మీరు నడుచుదురు గాక. ద లార్డ్స్ లైట్ give you way and guide you today. 10వ వచనం. God will see that his loving kindness will continue if you know him. ఇంగ్లీష్ చూడండి. Oh, continue the loving kindness unto them that know thee. దేవుని కృప ఆగిపోదు. He will continue if you know him. ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే ఎందుకు? మీకు ఆయన తెలుసు, ఆయన వాక్యం తెలుసు కాబట్టి మీరు వింటున్నారు ఈ వాక్యం. So you are the people who know God. దేవుని ఎరిగినటువంటి ప్రజలు మీరు. అందుకని ఆయన కృప ఎడతెగక నిలుస్తుందంట. His loving kindness will continue in this dark season. Don't worry, his love will continue. ఆయన కృప కంటిన్యూ అవుతుందంట ఆయన ఎరిగిన వారికి. ఆయన ఎరుగుట ఎంత ధన్యత. What a mighty presence we can have if we know his name. 89th Psalm from verse 1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. Come on, there is something big in these words. I will sing of the mercies of the Lord forever. ఎలాగా చేస్తాడు? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. ఎలాగ నిత్యము కీర్తిస్తావు? మరి హౌ కెన్ డేవిడ్ సే? మరి మనిషి కొంతకాలమే కదా బతికేది. I will sing of the mercies of the Lord forever. యెహోవా యొక్క కృపాతిశయమును నేను నిత్యం ఎలా కీర్తిస్తాడు? నిత్యము. మరి మనం చూస్తే బైబిల్లో దావీదు 70 సంవత్సరాలు బతికినట్టు ఉంది. డేవిడ్ only lived till 70. But how did he say, I will sing of the mercies of the Lord forever? నేను నిత్యము నీ కృపాతిశయాన్ని ఎలా కీర్తిస్తాడు? నువ్వు బతికేది 70 ఏళ్ళు, అందరూ చనిపోతున్నారు. చూడండి మళ్ళీ ఏమంటాడంటే, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. ఇది ఎలా సాధ్యం? తరతరాలకి, ఈ తరంలో వచ్చే తరంలో నువ్వు బతుకుతావా? బతకవు. ఆ వచ్చే తరంలో బతుకుతావా? బతకవు. ఈ తరములోనే నిన్ను సౌలు ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాడు. తరతరములకు నీ విశ్వాసతను నోటితో తెలియజేస్తావా? నీ నోటితో ఎలా సాధ్యము? మరి ఇటువంటి కాలములో ఇక్కడ మరి నిత్యము కీర్తిస్తానంటాడు. నీ నిత్య విశ్వాసతను నా నోటితో తరతరములు తెలుపుతానంటాడు. ఎలాగన్నాడు? పరిశుద్ధాత్మ మేబీ ఇలా చేపించిందేమో. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు దావీదు ఇలా రాసేసావా?
కానీ నాకు అన్నీ సాధ్యమే. అందుకే నేను ఈ కీర్తనలో, నువ్వు పాడిన పాటలో నీ చరిత్ర అంతా కూడా నేను నా వాక్యంలో రాసేస్తాను. ఇప్పటికీ కూడా దావీదు కీర్తిస్తున్నాడు. యు సీ దట్ వాట్ గాడ్ డిడ్. కానీ ఆయన మాటలు మనకు వినబడుతున్నాయి. గాడ్ కెన్ డూ సంథింగ్ పాసిబుల్. ఆ కాలంలోనే దావీదు మాట్లాడాడు ఇలాగా, నీ కృపాతిశయమును నిత్యము కీర్తించేదని. అంటే చూడండి, ఇప్పుడు ఆ కృప గురించి మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి దావీదు గురించి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు దావీదు బోధిస్తున్నట్టే, బికాస్ హీ ప్రొఫెసైడ్ హిమ్సెల్ఫ్. అందుకే చెప్తాను, నువ్వే ఆపుకోవాలి తప్పితే నేను ఏది ఆపలేదు. దావీదు అంటున్నాడు, నేను నిత్యము ఆయన ఇప్పుడు కీర్తిస్తున్నాడు. దే ఆర్ సింగింగ్ డేవిడ్ సాంగ్స్. ఎందుకంటే ఒకప్పుడు అతను ప్రవచించుకున్నాడు, నేను నిత్యము పాడతానని. ఇంకోటి చూద్దాం అదే వచనంలో, ఫస్ట్ వర్డ్స్ ఓన్లీ. తరతరములకు నా విశ్వాసాలు నోటితో తెలుపు. దేవుడు నమ్మదగిన వాడని తరతరాలు చెప్తున్నాడు. ఎలా చెప్తాడు? ఇప్పటికే చెప్తున్నాడు, వేల సంవత్సరాలతో చెప్తాడు. ఇంకా ఆలస్యమైతే వేల సంవత్సరాలు చెప్తాడు. తర్వాత యుగయుగములు చెప్తాడు డేవిడ్. సో వాట్ యు థింక్ అబౌట్ గాడ్? అంటే ఈ జీవాన్ని ఎంతవరకు వాడుకుంటావు? దేవుని సామర్థ్యాన్ని, నామాన్ని ఎంతవరకు వాడుకుంటావు సహోదరుడా? ఈ భూమి మీద దీర్ఘాయువుకి వాడుకోవడం పెద్ద గొప్ప కాదు. సో యూ క్యాన్ బిలీవ్ ఫర్ లాంగ్ లైఫ్, యూ క్యాన్ బిలీవ్ ఫర్ లైఫ్ ఇన్ దిస్ డెడ్ సీజన్. కాబట్టి జీవాన్ని బహు సమృద్ధిగా నువ్వు పొందుకోవచ్చు. ద మిస్టరీ బిహైండ్ దట్ ప్రాఫెటిక్ వర్డ్స్ దట్ యు స్పీక్. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను నేను అనుకొనుచున్నా. మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ ఫర్ ఎవర్. For I said, mercy shall be built up forever. సౌలు అనలేదు ఈ మాట. మరి సౌలుకి ఎందుకు ఇవ్వలేదు ఈ కృప? సౌలు ఈ డైలాగ్ వేయలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఈ రాజ్యం ఎప్పుడు పోతానో తెలియదు, ఈ దేవుడు ఏం చేస్తాడో తెలియదు, ఇలా డైలాగులు వేసాడేమో. దేవుడే ఉంటే ఎలాగెందుకు చేశాడని ఇలా డైలాగులు వేస్తాడు, మర్మరింగ్ డైలాగ్స్. కానీ దావీదు ఏమన్నాడు? మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ forever. Thy faithfulness you shall establish in the very heavens. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందు నీ విశ్వాసతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనుచున్నాను. మే యూ ప్రొఫెసై యువర్ సెల్ఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ద బ్లెస్సింగ్. 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వానితోని నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచుదాం. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హీ విల్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్, షిఫ్ట్ దెమ్. వారి దురలవాట్లు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? గాడ్ విల్ షిఫ్ట్ దెమ్, టర్న్ దెమ్, బ్లెస్ దెమ్. 4, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నా. నువ్వెలా మాట్లాడతావో దేవుడు అలాగే మాట్లాడతాడు. దేవుడిని అర్థం చేసుకో, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు. ఇఫ్ యు నో యువర్ గాడ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ, దెన్ గాడ్ విల్ రిలీజ్ ఎ బ్లెస్సింగ్ అకార్డింగ్లీ. ఈ దేవుడిని నువ్వు తెలుసుకో, నువ్వెలా మాట్లాడతావో అప్పుడు దేవుడు ఇంకా లోతుగా మాట్లాడతాడు. తరతరములకు దావీదు, నువ్వు తరతరములకు నువ్వు స్తుతిస్తావా? తరతరములు నీ నోరు నా విశ్వాసం గురించి చెప్పాలా? నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలోనికి విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నాయి. యు సీ దట్ నౌ. నేనే కాదు, ద హెవెన్స్ షల్ ప్రైజ్ దే వండర్. హెవెన్ ఈజ్ వండర్ఫుల్. నేను మీకు చెప్పాను, ఆ మంచులో క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అనేది, నక్షత్రాలు ఎలా తయారవుతున్నాయి అనేది. ఇప్పుడు ఈ మెసేజ్ మొదలుపెట్టిన తర్వాత ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు తయారయ్యో మనకు తెలియదు. ఆయన ఎప్పుడో పలికాడు, అలా పెరుగుతా ఉన్నాయి. మరి పెరిగిపోతున్న కంట్రోల్ ఉండవన్నీ ఆయనలో పెరుగుతున్నాయని. సో గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. ఈ అద్భుతము చూసి అవే స్తుతిస్తున్నాయంట దేవుణ్ణి. They are worshipping his greatness. Let's read. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క కోపాగ్నిని, ఆయన బలాన్ని మరి శత్రువులకు వాడతాడు. ఆయన నీకు ఆయన ప్రేమను, కడికరాన్ని వాడతాడు నీకు. లెట్స్ కంటిన్యూ. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నీ వంటి బలాఢ్యుడెవరు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. You see that now? God is filled with faithfulness. ఆయన నమ్మదగినవాడు. హీ ఈజ్ స్ట్రాంగర్ టు ప్రిజర్వ్ యూ. మరి ఈ బలాన్ని దాటుకొని, ఈ బలము నీ ప్రాణాన్ని కాస్తుందంట. నీ వంటి బలాఢ్యుడు ఎవరు? ఇందాక చూసాం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ఆయన బలము నీ ప్రాణానికి అడ్డుగా ఉంటుందంట. సో హౌ సెక్యూర్ యు ఆర్ ఇన్ జెహోవా. 9వ వచనం, సముద్రపు పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయవాడు. ఏదైనా శత్రువు ఎంతైనా లగని దాన్ని అణిచివేయగల సామర్థ్యము నీలో ఉండే దేవునికి ఉంది సహోదరుడా. నీలో అప్పుల బాధ, మరణ రోగము, కష్టాలు, శత్రువులు ఎన్నెన్నో లాగొచ్చు. గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ ఇట్ డౌన్. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏ తరంగములు లేచాయా, అప్పుల, అవమానాల, దేవుడు వాటిని అణిచివేయుచున్నాడు. నీలో ఉండే దేవుడు, the God in you is going to rise up and put them down. Look at the revelation that David has. Verse 10, చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును, ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చదగొట్టితివి. సో అప్పుడప్పుడు దేవుని చేసే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లెట్స్ రీడ్ verse 11 ఆల్సో. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణత నీవే స్థాపించావు. గుర్తుపెట్టుకోండి, మంచివన్నీ దేవుడివే. నీలో ఈ రోగం ఉంది, నువ్వు బాగు చేసుకోవాలా?
దాని సంపూర్ణత, ఎవ్రీ గుడ్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్. 12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హర్మోనులోని నామమును బట్టి ఉత్సాహధ్వని చేస్తూ. అంటే ఇవన్నీ దేవుడు ఇలా చేశాడని చెప్పుకుంటే నీలో విశ్వాసం పెరుగుతుంది అనుకోవచ్చు. ఎన్ని దేవుడే చేశాడు నాకు తెలుసు కదా, ఏంటి మీరు చెప్పేదని. బట్ వెనెవర్ ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీలో విశ్వాసం పెరుగుతుంది. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ లైఫ్, ఇస్ యువర్ ఫెయిత్. 13 పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. మీలోంచి ఈ కీర్తనలు వస్తాయి. అయ్యా నన్ను ఎలా కాపాడావు నీ బాహువు చేత, పరాక్రమం చేత. మీరు అందరూ కూడా మరి యు విల్ ఆల్ జాయిన్ అండ్ వర్షిప్ ద లార్డ్. 14 నాకు తెలిసి అందరి నోట్ల దావీదు కీర్తనలాగా వస్తాయి అనుకుంటా. ఈ కాలం అయిపోయిన తర్వాత హౌ గాడ్ ప్రిజర్వ్డ్ యు అండ్ ప్రొటెక్టెడ్ యు. కరులో నన్ను కాపాడాడు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. 15 హియర్ ఐ హావ్ ఎ మెసేజ్. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, నీ ముఖకాంతిని చూచు వారు నడుచుకొందురు. చూడండి, శృంగధ్వనులు ఎరుగు జనులు ధన్యులు. ఆయన వాక్యము యొక్క ధ్వని, ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. ఉదయం లేచి ఆయన వాక్యం చదువుతుండగా హిస్ వర్డ్ విల్ గివ్ యూ ఏ వాయిస్. Trust is the people that know the joyful sound. ఆయన వర్షిప్, you will listen to his worship. His word, ఈ యొక్క స్వరం వేరు. The word will create a nice voice. నీ ముఖ కాంతి చూచి నడుచుకునే వారు ధన్యులు. ముఖ కాంతి, వెలుగు కాంతి, వాక్యం కాంతి చూచుకునే వారు ధన్యులండి. 16 నీ నామమును బట్టి దినమెల్లా అర్చించువారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. చూడండి, నామాన్ని ధరించుకున్నాం, మరి దినమెల్లా నీవు కాపాడబడతావంట, నువ్వు దినమెల్లా ఆనందపడతావంట. జీవముతోటి నా దేవుడిని రక్షిస్తాడు. ఇన్ ద నేమ్ షల్ ద రిజాయిస్ ఆల్ డే. ప్రతిరోజు దేవుని యొక్క కాపుదల్లో నీవు ఆనందపడదువు గాక. నీ నామమును బట్టి దినమెల్లా, ఎవ్రీ డే. సో హిస్ నేమ్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఎవ్రీ డే. డైలీ బ్రెడ్, అనుదిన ఆహారము, డైలీ ప్రొటెక్షన్, లైట్ ఫర్ యూ. 17 and 18 వారి బలమునకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హిస్ స్ట్రెంగ్త్ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని విన్నాం కదా. మరి ఆయన బలముతో నిన్ను కాపాడమే ఆయన మహిమ. సంబడి సే క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ గ్లోరీ. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ద లార్డ్ ఈజ్ అవర్ డిఫెన్స్. ఆయన బలమే నీ కేడం. నిత్యము స్తుతిస్తావు. ఎలా స్తుతిస్తావు? నిత్యము ఆయన వాక్యంలో పెట్టేశాడు. నిత్యము నీ విశ్వాసాన్ని తెలిపిస్తావు. ఎలా తెలుపుతావు? టాక్ లైక్ దాట్. ఎప్పుడు బతుకుతామో తెలియదు, ఏం బతుకుతాం, త్వరగా తీసుకెళ్ళిపో. నో, డోంట్ టాక్ లైక్ దాట్. దావీదు మరణగండములో ఇలా డైలాగులు వేశాడు. అప్పుడు దేవుడు కూడా మాట్లాడతాడు, నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తా. యు సీ దట్. చేంజ్ ద లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ డేవిడ్ హ్యాస్ ఇన్ గాడ్. ప్రార్థించుకుందాం ఈరోజు. లెట్ us pray. సజీవుల ఈ దేశంలో నన్ను ఉంచుతావయ్యా, నీ మంచితనాన్ని నేను చూస్తాను. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్, నీ భూమి మీద ఈ నిరీక్షణ పెట్టుకుంటాను. లెట్స్ ప్రే అండ్ బిలీవ్ ఇన్ దిస్ డార్క్ సీజన్. నజరేయుడైన యేసయ్యా, నీ వాక్యాన్ని బట్టి వందనములు. ఈ కీర్తనల ద్వారా నీ భక్తుడు వేదనలో ఏ రీతిగా నమ్మకం ఉంచాడో ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయాక్రాంతుల ఈ పరిస్థితులను బట్టి భయపడుకోకుండా ఈ వాక్యమునే వెలుగుతో మా ప్రాణానికి నీ బలము అడ్డు అంటున్నావు. అదే మహిమ, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమతో మమ్మల్ని కాపాడయా. తర్వాత మానించి కూడా ఈ కీర్తనలు నిత్యం వచ్చేటట్టు చేయి. ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి భయాన్ని తీసివేయను. ఆయన ఈ భూమి మీద వారి నిరీక్షణ తెచ్చమని ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తుండగా నీ హస్తము ఆ గృహంలో వారిని తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ హీల్ దెమ్ నౌ. మరి ప్రత్యేకముగా ఆయా కరువులో నీవు పోషిస్తావు, వారిని తృప్తిపరుస్తావని దావీదు అన్నాడు. వారు కూడా అలాగే మాట్లాడుతున్నారయ్యా. లేమి చూడకుండా వారిని ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలను నువ్వు కాచు దేవుడు అని ఈ కాలం అయిపోయిన తర్వాత వారు ఎలాగే ఈ కరువులో దేవుడు మమ్మల్ని పోషించాడు అనేటువంటి అద్భుత సాక్ష్యం వారందరికీ దయచేయమని, వారి వాక్యము ధ్యానించుండగా వారి హృదయములో ధైర్యముతో మాట్లాడమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.